కాబట్టి ఆ స్థలం విషయంలో కొంత మీరు కూడా ప్రయత్నం చేయండి. నా ప్రయత్నం నేను చేస్తే కానీ అది హామీ ఇవ్వలేదు. కానీ వడ్డేరు గోపి డొనేట్ చేస్తే అవి కట్టిద్దాం. ఈరోజు భారతదేశంలో బీసీ కులగణన గురించి అందరూ మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ గా నిలవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో బీసీ కులగణన చేయడం వల్లే ఈ ఒత్తిడి వల్ల, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి ఒత్తిడి మేరకే ఈరోజు కేంద్రం కూడా వచ్చే సంవత్సరం నేషనల్ న్యాయానికి కట్టుబడింది. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పడానికి మరొక నిదర్శనం అవసరం లేదు. మిత్రులారా, ఈ బీసీ క్యాస్ట్ సెన్సెస్ చేయడంలో కాస్ట్ సెన్సెసే దేశంలో అంతటా ఫాలో అవుతున్నారు. బీసీ క్యాస్ట్ సెన్సెస్ చేయడమే కాదు, బీసీలకి 42% రిజర్వేషన్ ఉండాలని శాసనసభలో చట్టం చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం. శాసనసభలో చట్టం చేయడమే కాదు, గవర్నర్ నుంచి ఆమోదం పొంది కేంద్రంలో రాష్ట్రపతికి పంపించింది మన కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నుంచి మా వరకు సామాజిక న్యాయం కోసం, బీసీలకి న్యాయం కోసం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బీసీలకి పెద్దపీట వేయడానికి, వారికి జనాభాకి అనుగుణంగా వారికి అన్ని విధాలుగా మరి న్యాయం చేకూరే విధంగా మేమందరం నిరంతరం పోరాడతాం. తప్పనిసరిగా మీ ఎంబడి ఉంటామని చెప్పి నేను మీ మనం చేస్తున్నాను. కోవలకుంటలో ఉరి తీశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రియ మిత్రుడు వడ్డే ఓబన్న జయంతి వచ్చిన తర్వాత వడ్డే ఓబన్న జయంతి జనవరి 11న అధికారికంగా నిర్వహించడం సంతోషకరం. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా వడ్డెర బిడ్డ జరిపేట జైపాల్ ను నియమించింది మన రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మిత్రులారా, వడ్డెర కులస్తులు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. చాలా కష్టపడి పనిచేసే గుణం ఉన్నవాళ్ళు, మంచి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు. మరి వడ్డెర కులాలకి, వడ్డెర సంఘానికి నాకు సుదీర్ఘ రాజకీయ జీవితంలో మరి చాలా సుదీర్ఘ అనుబంధం ఉంది. మరి కోదాడలో కానీ, హుజూర్ నగర్ లో కానీ నా అత్యంత ప్రియ మిత్రుల్లో మరి వడ్డెర పెద్ద మనుషులు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. గోపయ్య గారు కానీ, వెంకటేష్ గారు కానీ ఇక్కడ, అదేవిధంగా అక్కడ వంటిపూడి శ్రీను మట్టంపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన విషయం కూడా నేను మనం చేస్తాను. తప్పనిసరిగా నేను కానీ, పద్మావతి గారు కానీ ఇక్కడ మీరు చెప్పిన డిమాండ్స్ కి, మరి హైదరాబాద్ నుంచి కోదాడ వరకు మీరు కోరిన కోరికల్ని నెరవేర్చడానికి మరి సిన్సియర్ గా, కమిటెడ్ గా ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నాను. కోదాడ లాంటి పెద్ద మున్సిపాలిటీకి మరి ఒక వడ్డెర మహిళని చైర్పర్సన్ నియమించిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. ఒకనాడు గోపయ్య ధైర్యం చేయలేదు, కానీ ఆ రోజు ఆయన ధైర్యం చేస్తే ఆయన ఎమ్మెల్యే నిలబెట్టేవాడు. మరి ఆయన వెనకాడిపోయి ఓకే అవునా గోపయ్య. వెంకటేష్ కూడా నా చాలా ప్రియ మిత్రుడు. మరి వీళ్ళు నాతో ఎన్నో దశాబ్దాలుగా ఉండి నాకెంతో సహాయం చేసిన వాళ్ళు. మీరందరూ చేసిన మేలు, మరి వడ్డెర కులానికి చెందిన ప్రియ మిత్రులు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, మీరు నాకు చేసిన సాయం ఏనాడు మర్చిపోను. ఎమ్మెల్యేగా, మంత్రిగా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నా వ్యక్తిగతంగా అన్ని విధాలు సాయం చేస్తాను. ఒక వీరుడు, ధీరుడు, ఒక స్వాతంత్ర సమరయోధుడు, ఆ రోజు తెల్లదొరలపై పోరాటం చేసిన ఆయన, ఒక అమరుడు. వారి విగ్రహం మరి కోదాడ నడిగొడ్డలో ఏర్పాటు చేయడం నేను ఎంతో సంతోషిస్తున్నానని చెప్పి నేను మనం చేస్తూ, ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నేను అభినందిస్తూ, కోదాడలో, హుజూర్ నగర్ లో, రాష్ట్రంలో వడ్డెర కులస్తులకి ఈ ప్రభుత్వం, మా పార్టీ పెద్దపీట
జయపాల్ గారితో సహా అనేక మందికి మరి మంచి స్థానం కల్పిస్తా అని చెప్పి నేను సభాముఖంగా మనవి చేస్తూ ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్, జై రేవన్న. For more videos like this, subscribe Big TV channel.